రూపాయి పతనం అయిపోయిందండి. డాలర్‌తో మొట్టమొదటిసారిగా రూ. 90 దాటింది. సెంచరీ కొట్టడానికి నెక్స్ట్ ఇయర్‌లో దగ్గరగా ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మనకి 2024లో ఒక డాలర్ రూ. 85 ఉంటే 2025 ఇంకా వచ్చేసరికి 90 అయిపోయిందండి. ఇది మంచి విషయమా అంటే దేశానికి చాలా చాలా చెడ్డ విషయం. నాకు మంచి విషయం. ఎందుకంటే నాకు 10 లక్షలు వస్తాయి. ఆ 10 లక్షలు ఇప్పుడు 10 లక్షల 12,000, 16,000 పెరిగింది. నాకు మంచిది కానీ దేశానికి చెడ్డ అనమాట. సో దీనికి గల కారణాలు ఎందుకలా అవుతుందని చూసుకుంటే మెయిను మన ఏది దిగుమతులు ఏవైతే ఉన్నాయో మనం చాలా ఎక్కువ దిగుమతులు చేసుకుంటాం. దిగుమతులు చేసుకోవడానికి డాలర్ వాడడం వల్ల రూపాయి పతనం అవుతుంది. ఆ తర్వాత ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ మన షేర్ మార్కెట్ల నుంచి కొన్ని వేల లక్షల కోట్లు తీసేశారు. సో దానివల్ల అండ్ ఆల్సో ఈ ట్రంప్ టారిఫ్ వేయడం వల్ల ఏమైందంటే రూపాయి పతనమైంది. అండ్ ఏదైనా కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ఈ డాలర్స్తో కాబట్టి ఇది. సో మరి దీన్ని మనం ఎలా నియంత్రించాలి అంటే కనుక దేశీయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టులు ఎతికి మరీ కొనుక్కోవాలి. ఆ దిగుమతులు కొంచెం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఆ సెంచరీకి వెళ్ళనివ్వకుండా ఒక 4-5 సంవత్సరాల వరకు మనం సెంచరీ కొట్టనివ్వకుండా ఆపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థాయ్ బాట్ ఉంది, థాయిలాండ్లో ఉన్నాం. ఈ థాయిలాండ్ గత 25 సంవత్సరాల నుంచి డాలరు రూపాయి ఒకలాగే ఉంది. ఇంకా తగ్గిపోయింది. అదృష్టం. ఇప్పుడు థాయిలాండ్ ఇప్పుడు అదేంటి అంతకుముందు ఒక థాయ్ బాటు రూపాయి ఉండేది. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎంత ఒక థాయ్ బాట్ రూ. 3 అయిపోయింది. రూ. 3 అయిపోయింది. డాలర్తో కంపేర్ చేసుకుంటే థాయిలాండ్ ఒకప్పుడు 40 వచ్చేవి, ఇప్పుడు 32 వస్తున్నాయి. థాయిలాండ్ బాగా మంచిగా ఫారెన్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి బాగా ఉంది. ఇది ఆ ఐబొమ్మ మీద వీడియో చేశాను. రవి మీద వీడియో ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. కింద లింక్ ఇస్తాను, చూడండి.